తెలంగాణలో ఏ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటే వినపడతా ఉంది, నిరుద్యోగుల సమస్య. డిఎస్సి పోస్ట్ పోన్ కావచ్చు, గ్రూప్స్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. నిరుద్యోగులు ఇలా ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి చాలామంది విద్యార్థులు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అది చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? నిజంగా అంటే ఈ ప్రశ్నతోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాధేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ ఉద్యమాన్ని చాలా క్లోజ్గా చూసిన వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్గా. దాని తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కూడా తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన నేను. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంట్లో. కానీ ఈరోజు దేశంలో మీరు సర్ప్రైజ్ అవుతారు, నిజంగా ఇది ఎవరికి తెలియని విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీద లేరు ఈరోజు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం యువత, విద్యార్థులు. అవును, వాళ్ళు ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయినారు. రాజకీయ పార్టీలు వెనక నుంచి గైడ్ చేసినాయి. రాజకీయ పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కాని వాళ్ళను వాళ్ళు గైడ్ చేసిండ్రు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇంకా మిగతా పార్టీల కార్యకర్తలు కానీ. సో ఆనాడు మలిదశ ఉద్యమంలో 2009, ఎందుకంటే తొలిదశ ఉద్యమం నేను చూడలేదు అప్పటికి, మేము చిన్నపిల్లలు, కొంతమంది పుట్టిండకపోవచ్చు. సో మాకేం అప్పుడేం తెలియదు. కానీ మలిదశ ఉద్యమం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులే వాళ్ళు నడిపించారు. మలిదశ ఉద్యమంలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచింది 2009 నవంబర్ 29 నుంచి. అప్పుడు నేను ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులందరూ కూడా పిల్లలను బాగా కొట్టారు. అప్పటికే క్రిస్టియన్ హాస్టల్ ఒకటి, అంటే బి హాస్టల్ కూడా బాగా కొట్టిండ్రు. సో వీళ్ళను, నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి నువ్వు ఉంటే మనోళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటారు అని చెప్పేసి పిల్లలతో ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసి మాట్లాడగలిగే శక్తి ఉంది ప్రవీణ్ కుమార్కు అని చెప్పేసి నన్ను అప్పుడు పంపించిండ్రు. ఓయికి పంపించి నేను 2 సంవత్సరాల ఓయిలో ఉద్యమం తీవ్రంగా ఉన్న స్థాయిలో. సో ఆ రోజు నాకు విద్యార్థులను ఎవరిని అడిగినా కూడా, అయ్యో బాబు మీ మీద పోలీసు కేసులు అవుతున్నాయి, రేపు ఉద్యోగాలు వస్తే మీకు యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఇబ్బంది అవుతుంది, పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగం రాదేమో అన్న భయం మీకు లేదా అంటే, లేదు సార్ మాకు ముందు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పోలీస్ కేసులు పోతాయి, మాకు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడైతే మేము ఏ ఎగ్జామ్స్ రాయామని చెప్పి ఒక తరం తెలంగాణలో తమ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తనకు దమ్మున్న కాడికి తనకు వచ్చిన అవకాశాల మేరకు 1,60,000 ఉద్యోగాలు, రకరకాల నోటిఫికేషన్లు ఇచ్చిన. నేను కూడా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన. సో అది కేసీఆర్ గారి హయాంలోనే పురుడు పోసుకున్నది. అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం పోరాడింది నిరుద్యోగులే, రైట్. తర్వాత టీఎస్పీఎస్సీ లీకులకు వ్యతిరేకంగా పోరాడింది నిరుద్యోగులే 2023లో. ఇలా టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వం వల్ల లీకులైనాయి అని చెప్పి పోరాటం చేసినట్టుగా యాక్షన్ చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద విపరీతమైన విద్వేషాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపింపజేసి తద్వారా లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటి సంతకం నిరుద్యోగుల కోసమే చేస్తాం, మీకు 6 గ్యారంటీల్లో మీకు కూడా ఒక గ్యారంటీ ఉండబోతుందని నమ్మబలికి ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 7 నెలలు అయిందండి. 7 నెలల్లో కూడా మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిండ్రంటే, అసలు నిరుద్యోగులు 35 లక్షల మంది ఉన్నారు. ఈ 35 లక్షల మంది ఈ రోజు కూడా రోడ్డు మీదనే ఉన్నారు. అంటే మరి తెలంగాణలో ప్రశాంతత ఎక్కడున్నది? 69 నాడు అశాంతి, తర్వాత 2009లో మళ్ళీ రిదిన్నోలో రోడ్లు ఎక్కిన, అన్నాడు ఆంధ్ర భూస్వాములకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కిండ్రు, ముల్కీ రూల్స్కు వయలేట్ జరుగుతుందని చెప్పి రోడ్డు ఎక్కిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ రోడ్డు ఎక్కి కోఇన్సిడెంటా ఇది? అప్పుడు కాంగ్రెసే, తొలి దశ అప్పుడు కాంగ్రెసే, మళ్ళీ దశ అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అంటే నేను ఏమంటున్నా అంటే, అసలు నిరుద్యోగులకు మరి చదువుకునే అవకాశం ఎక్కడిస్తున్నారు ఈ ప్రభుత్వం? నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇవాళ
పోలీసు వాళ్ళు జర్నలిస్టులను కూడా కొట్టిండ్రు క్యాంపస్ ఉస్మానియాలో కొట్టిరు, ఘోరంగా కొట్టిండ్రు. అసలు కొట్టాల్సిన అవసరం ఉన్నది, వంగబెట్టి ఇట్లా గుద్దుతా ఉన్నారు. సో పోలీసులు జర్నలిస్టులను కొడతా ఉన్నారు, అదే విద్యార్థి నాయకులను ఉస్మానియా క్యాంపస్లో, అసలు క్యాంపస్లో పోలీసులు ఎంటర్ కాకూడదు. మలిదశ ఉద్యమంలో పోలీసులను రానివ్వలేదు వైస్ ఛాన్సలర్. హైకోర్టు ఆర్డర్ ఉన్నది, సుప్రీంకోర్టులో కూడా నో షుడ్ నాట్ ఎంటర్ ద క్యాంపసెస్ అని ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఎట్లా యథేచ్ఛగా పోలీసు వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ పోయి ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఎట్లా పోతున్నారు పోలీసు వాళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ విధంగా పోలీసు వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాడు?